ఈ ప్రపంచంలో పేదవాళ్ళు కష్టపడరా? కష్టపడతారు, చాలా కష్టపడతారు. అయితే ఎందుకు వాళ్ళు జీవితాంతం పేదగానే ఉంటారు? నిజం చెప్పాలంటే పేదరికం అనేది డబ్బు లేకపోవడం వల్ల కాదు, మనసులో ఉన్న 5 ప్రమాదకరమైన అలవాట్ల వల్ల. ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీరు కూడా ఆ తప్పులు చేస్తున్నారా లేదా మీరే తెలుసుకుంటారు. చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తారు. రోజంతా చెమటోడ్చి పనిచేసినా నెల చివరి చేతిలో డబ్బు ఉండదు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు అదృష్టం లేదు, దేవుడు సహాయం చేయలేదు అని, పరిస్థితులు బాగా లేవు అని. కానీ నిజం ఏమిటంటే పేదరికానికి కారణం పరిస్థితులు కాదు, మన అలవాట్లు. ఒక ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. రాము రోజు కూలి పని చేసేవాడు. ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 8ంటికి వచ్చేవాడు. అతను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, నేను ఎంత కష్టపడుతున్నా డబ్బు ఎందుకు రావడం లేదు అని మనసులో అనుకుంటూ బాధపడేవాడు. అదే ఊరిలో మరో వ్యక్తి ఉండేవాడు. అతని పేరు సురేష్. అతను కూడా ఒకప్పుడు కూలీ పని చేసేవాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతను చిన్న వ్యాపారం మొదలుపెట్టి మంచి స్థాయికి చేరుకున్నాడు. ఒకరోజు రాము సురేష్ని అడిగాడు, నువ్వు కూడా నాకంటే పేదవాడివే, ఎలా ఇలా ఎదిగావు అని అడిగాడు. అప్పుడు సురేష్ చెప్పిన ఒక మాట రాము జీవితాన్ని మార్చింది. పేదరికం కష్టపడి పని చేయకపోవడం వల్ల కాదు, తప్పుగా ఆలోచించడం వల్ల వస్తుంది అని చెప్పాడు. అందులో మొట్టమొదటిది డబ్బు విలువ తెలియకపోవడం. పేదవాళ్ళలో చాలామంది డబ్బు వచ్చిన రోజు అది ఖర్చు చేసే మార్గం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ధనవంతులు డబ్బు వచ్చినప్పుడు ఇలా ఆలోచిస్తారు, ఆ డబ్బును ఎలా పెంచుకోవాలి అని. రెండవది నేర్చుకోవడానికి ఆసక్తి లేకపోవడం. చాలామంది ఇలా అంటారు, ఇప్పుడే పని చాలా ఉంది, చదువుకోవడానికి టైం లేదు అని. కానీ నిజం ఏమిటంటే మీరు నేర్చుకోవడం ఆపిన రోజే మీ ఎదుగుదల ఆగిపోతుంది. మూడవది ఇతరులను తప్పుపట్టడం. పేదవాళ్ళలో చాలామంది ఇలా అంటారు, ప్రభుత్వం వల్ల, అదృష్టం లేకపోవడం వల్ల, కుటుంబ పరిస్థితుల వలన పేదరికంలో ఉన్నాము అని అనుకుంటారు. కానీ నిజమైన సక్సెస్ వచ్చిన వాళ్ళు ఎప్పుడూ ఇలా అనరు. వాళ్ళు ఇలా అంటారు, నా జీవితానికి నేనే బాధ్యత అని అనుకుంటారు. నాలుగవది చిన్న చిన్న ఆనందాలు, సుఖాల కోసం పెద్ద భవిష్యత్తు వదిలేయడం. చాలామంది డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేస్తారు. కానీ ఒక చిన్న నిజం ఉంది, డబ్బు సేవ్ చేసే వ్యక్తి ఒకరోజు ధనవంతుడు అవుతాడు. డబ్బు సేవ్ చేసే వ్యక్తి ఒకరోజు ధనవంతుడు అవుతాడు. ఐదవది పెద్దగా ఆలోచించకపోవడం. పేదవాళ్ళలో చాలామంది ఇలా అనుకుంటారు, మనకు ఇది సరిపోతుంది అని. కానీ విజయవంతమైన వాళ్ళు ఇలా అనుకుంటారు, ఇంకా ఎలా ఎదగాలి, ఎలా సంపాదించాలి అనుకుంటారు. జీవితంలో పేదరికం శాశ్వతం కాదు, కానీ పేదరికపు ఆలోచనలు మార్చుకుంటే ధనవంతులు అవ్వచ్చు. మీరు ఈ రోజు నుంచి ఈ 5 తప్పులు ఆపేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. గుర్తుంచుకోండి, ముందు మనం మనస్సు, ఆలోచనలు మారాలి. మారితే జీవితమే మారిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మనీ మైండ్ సెట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్లో ఒక మాట రాయండి, నా జీవితం నేను మార్చుకుంటాను అని.